వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అమలాపురం ఎర్రవంతెన నుండి గూడాల వరకు వెళ్లే ఆర్ఎన్బి రహదారి అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కామనగరు ఎన్టీఆర్ విగ్రహం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఇటీవల ఆర్ఎన్బి శాఖ గోతులు పూడ్చి మరమ్మతులు చేపట్టినప్పటికీ సరైన వాటరింగ్ చేయకపోవడంతో వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము బూడిద కళ్లలో పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన శాశ్వత మరమ్మతులు చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని గిద్దలూరు, ఖమ్మం, బెస్తవారిపేట పరిసరాల్లో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పాటు వేడెక్కుతున్న రోడ్లపై టైర్లు పేలిపోయే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. రోడ్లు వేడెక్కడం వల్ల టైర్లు పేలిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. బనగనపల్లె మండలం పలుకూరు గ్రామంలోని స్థానిక రామాలయంలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా కాలజ్ఞాన విశిష్టతపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానందచారి మాట్లాడుతూ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి ఆదర్శమని, భూత భవిష్యత్ వర్తమానాల్లో తెలిపిన వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధనలో ప్రభుత్వ పరంగా నిర్వహించాలని కోరారు. కొత్తపేట మండలం బిల్లకూరులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు డొంకలు నరుకుతుండగా భారీగా విష సర్పాలు, పురుగులు బయటపడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు పనుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముందు వెనుక పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని కూలీలకు సూచించారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్నందున అప్రమత్తత అవసరమని అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు చీమకుర్తి మండలం చంద్రపాడులో పల్లె నిద్ర సందర్భంగా మాట్లాడుతూ సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గ్రామస్తులు తమ స్థానిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నంద్యాల కేసీ కెనాల్ కార్యాలయం వద్ద గోస్పాడు మండలం ఎం చింతకుంట్లకు చెందిన రైతు చిన్న హుసేనయ్య 2 రోజులుగా ధర్నా చేస్తున్నారు. తన పొలానికి సాగునీరు అందే కాలువను అధికారులు పూడ్చివేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు. మండే ఎండలను నిరసన కొనసాగిస్తున్న రైతు కాలువను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ న్యాయస్థానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తాము మద్యం వ్యవహారంలో ఎప్పుడూ పాల్గొనలేదని, ఎన్నికల ప్రచారంలో మద్యం పంపిణీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో నిజం వెలుగులోకి వచ్చి నిర్దోషులుగా బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరించామని ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చిడికాడ వెళ్లే రోడ్లో ఐటీ కాలనీకి వెళ్లే మార్గ మధ్యంలో నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై గుంతలు ఏర్పడి కాలువలు సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్డుపైకి వచ్చి నిలిచిపోతోంది. దీనివల్ల పాదచారులు, ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. రోడ్లు మరమ్మతులు చేసి కాలువలను శుభ్రం చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. కామనగరు 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఫీడర్లపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రాంబాబు తెలిపారు. కామనగరు, వన్నెచింతలపూడి, బట్నవిల్లి, జనపల్లి, నల్లమిల్ల, ఏ వేమవరం, సమనస, రంగాపురం, అమలాపురం, ఎర్రవంతెన, న్యూ హెచ్పీ కాలనీ, కోర్టు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసులు పోతురాజు కాలనీలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 40కి పైగా ద్విచక్ర వాహనాలు, ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనుమానితులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. గంజాయి రహిత తెనాలి కోసం ప్రజలు సహకరించాలని పోలీసులు సూచించారు.